అఘోరి మొదటి భార్య రాధిక సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసింది. అఘోరికి ఉరిశిక్షే సరైన న్యాయమని తెలిపింది. ఆమెకు భయంకరమైన వశీకరణ శక్తులున్నాయని పేర్కొంది. తాను కూడా అఘోరి ఏం చెప్తే అది వినేదాన్ని అని తెలిపింది. దీంతో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ఎపిసోడ్ హాట్ టాపిక్గా మారింది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం 14 రోజుల రిమాండ్ కోసం సంగారెడ్డి సబ్ జైలుకి తరలించారు. అయితే అక్కడ మరింత హైడ్రామా నడిచింది. అఘోరి జెండర్ తెలియకుండా జైల్లో ఉంచుకోమంటూ జైలు అధికారులు చెప్పడంతో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షల అనంతరం అఘోరి ట్రాన్స్జెండర్గా నిర్ధారించి జైల్లో ప్రత్యేక బ్యారక్లో ఉంచారు. ఈ నేపథ్యంలో అఘోరి సంబంధించి చాలామంది బాధితులు ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మొదటే మోసపోయింది మాత్రం నేనే అంటూ అఘోరి ఫస్ట్ వైఫ్ రాధిక మీడియా ముందుకు వచ్చారు. తాజాగా రాధిక మరోసారి ఓ ప్రముఖ ఛానల్తో మాట్లాడింది. అందులో భాగంగా అఘోరికి సంబంధించిన మరిన్ని విషయాలు పంచుకుంది. అఘోరి అరెస్ట్ అవటం తనకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ తెలిపింది. కానీ ఇది కేవలం సగం మాత్రమేనని, పూర్తిగా జైల్లోకి వెళ్లిన తర్వాతే తాను ఫుల్ హ్యాపీగా ఉంటానని తెలిపింది. అఘోరి దైవమనే ముసుగులో వచ్చినప్పుడు దైవభక్తితోనే ఉండాలే తప్ప కూతురు శిశురాలు అని చెప్పి పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాదని తెలిపింది. అఘోరి బాధితులు చాలామందే ఉన్నారని పేర్కొన్నారు. ఆ లిస్టులో ఆడవారే కాకుండా మగవారు కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. అఘోరి ఒక ట్రాన్స్జెండర్. అతడు తన మాటలతో ఎవరినైనా మాయ చేసేస్తాడు. ఎలాంటి వారినైనా లొంగ తీసుకుంటాడు. అఘోరి మాయలో పడిన వారు బయటకు రావటం చాలా కష్టం అంటూ ఆమె తెలిపారు. ఆయన మాటలకు ఎవరైనా పడిపోవాల్సిందే అని చెప్పుకొచ్చింది. ఇక అఘోరికి కఠిన శిక్ష పడాలని, అది కూడా ఉరిశిక్ష వేయాలని తెలిపింది. అదే అసలైన న్యాయమని పేర్కొంది. అఘోరికి వశీకరణ శక్తులు ఉండొచ్చని, తాను కూడా అఘోరి ఉన్నంతసేపు ఏమి చెప్తే అదే వినేదాన్ని అంటూ తెలిపింది. దీంతో ప్రస్తుతం ఆమె చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.